కర్కాటక రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. కర్కాటక రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గోచార గ్రహస్థితి ఉంది. ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం జన్మ రాశిలో బృహస్పతి సంచరించడం, అలాగే కర్కాటక రాశి వారికి వాక్ స్థానంలో కేతు అష్టమ రాహు ప్రభావం ఉండడం, అలాగే కర్కాటక రాశి వారికి శని భాగ్య స్థానంలో సంచరించడం చేత కర్కాటక రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. కర్కాటక రాశి వారు ముఖ్యంగా ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. పని ఒత్తిళ్ళు, టెన్షన్లు, రాజకీయ ఒత్తిళ్ళు ఇబ్బందికి గురి చేస్తాయి. శ్రీ పరాభవ నామ సంవత్సరం కర్కాటక రాశి వారికి చికాకులు అధికంగా ఉన్నాయి. కర్కాటక రాశి వారికి కుటుంబ సమస్యలు, రాజకీయ సమస్యలు, ఆరోగ్య సమస్యలు శ్రీ పరాభవ నామ సంవత్సరంలో కొంత ఇబ్బంది పెట్టేటువంటి స్థితి కనపడుతోంది. శత్రువర్గం వల్ల బాధ, శత్రుపీడ వంటివి కొంచెం ఇబ్బంది పెడతాయి. కర్కాటక రాశి వారు శ్రీ పరాభవ నామ సంవత్సరంలో విశేషించి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్ళు అధికంగా ఉంటాయి. కర్కాటక రాశి వ్యాపారస్తులకి వ్యాపారపరంగా మధ్యస్థ ఫలితాలు ఉండబోతున్నాయి. కర్కాటక రాశి వారు ఆరోగ్య, రాజకీయపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన గొడవలకు వెళ్లకుండా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. కర్కాటక రాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి, కర్కాటక రాశి వ్యాపారస్తులకి మధ్యస్థం నుండి చెడు ఫలితాలు కొంచెం అధికంగా ఉన్నాయి. ఒత్తిళ్లతో కూడుకున్నటువంటి వ్యాపారం ఉంది. కర్కాటక రాశి స్త్రీలకి కుటుంబంలో కొన్ని సమస్యలు వేధించబోతున్నాయి. మొత్తం మీద కర్కాటక రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా, కుటుంబ పరంగా మధ్యస్థం నుండి కొంత చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. కర్కాటక రాశి విద్యార్థులకి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. విద్యపరంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించినట్లయితే శుభ ఫలితాలు పొందగలరు. విదేశీ ప్రయాణాలు వాటిలో కొంత ఆటంకాలు కలిగే అవకాశం ఉంది. మొత్తం మీద పరాభవ నామ సంవత్సరం కర్కాటక రాశి వారికి మధ్యస్థ నుండి కొంత చెడు ఫలితాలు ఉన్నాయని తెలియజేస్తూ, మరింత శుభ ఫలితాలు మీరు శ్రీ పరాభవ నామ సంవత్సరంలో పొందాలి అంటే దక్షిణామూర్తిని, దత్తాత్రేయుని పూజించడం, గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయడం, విశేషంగా లలితాదేవిని, దుర్గాదేవిని పూజించడం, లలితా సహస్రనామాలు వంటి పారాయణ చేయడం, సుబ్రహ్మణ్యాష్టకం వంటివి చదువుకోవడం చేత మరింత శుభ ఫలితాలు కర్కాటక రాశి వారు పొందగలరు.